మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము చాలా జ్యోతిషం విషయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము. అది ఏమిటి అన్నట్టయితే, జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము, స్తంభన, అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు. కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది. కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకి వక్రం ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు. సూర్యచంద్రుడికి ఎప్పుడు ఉండదు. ఈ వక్రం అనేటటువంటిది ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి విషయం. ఇకపోతే స్తంభన అనేటటువంటిది ఉంటుంది. అది కూడా ఇంచుమించుగా ఇదే కోవకు చెందినటువంటిదే. అది అంగారకుడు అంటే మన కుజుడికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది. ఆయన మాత్రమే స్తంభన జరుగుతూ ఉంటుంది. కొన్ని రాసుల్లో వెనక్కి ముందుకి వెనక్కి తిరగడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఇక గురువు దగ్గరికి వచ్చినట్టయితే, ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది. ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి. అతిచారము అంటే ఏంటి, వక్రము అంటే ఏమిటి అంటే, ఒక గ్రహము దాని యొక్క పరిధి, దాని యొక్క కక్ష్యలో తిరిగేటప్పుడు అన్నిటి కక్ష్యలు ఒకే డిస్టెన్స్లో ఒకే దూరంలో ఉండవు. కొన్నిటి యొక్క కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది, కొన్నిటిది పెద్దదిగా ఉంటుంది. ఈ చిన్న కక్ష్యలో తిరిగేటటువంటి ఈ రవి, బుధుడు వీళ్ళు ఉన్న చూడు ఇంచుమించుగా నెల తిరుగుతారు కాబట్టి వారి కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే ఒక శుక్రున్నో మరి ఎవరో పెద్ద గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే వారు బాగా పెద్దది ఉంటుంది. ఒక వృత్తం పూర్తిగా చూసుకురావాలి అన్నట్టయితే 12 రాసుల్ని వాళ్ళకి చాలా టైం పడుతుంది. అందుచేత వీళ్ళకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఆ కారణం చేత ఆ ముందుకు వెళ్ళినటువంటి చిన్న వృత్తంలో తిరిగేటటువంటి గ్రహం ముందుకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ పెద్ద వృత్తంలో తిరిగేటటువంటిది వెనక్కి పడినట్టుగా కనిపిస్తుంది. నిజానికైతే వక్రము అనేది లేదు, కానీ ఫలితాలైతే అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి. వక్రం నుంచి చూసినా అక్కడి నుంచే ఏ స్థానంలో ఆయన కరెక్ట్గానే తిరుగుతున్నాడు, కానీ ఆయన అక్కడి నుంచి ఆ గ్రహం యొక్క రేస్ అంటే కిరణాలు ఏవైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుడి మీద పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రేస్ యొక్క ప్రభావమే మనిషి మీద కనిపిస్తూ ఉంటుంది. ఇది వక్రము. ఇక్కడ అతిచారము అంటే నిజానికి గురువు ఒక రాశిలో 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కొన్ని అలాగే ఉంటారు కూడా. అప్పుడప్పుడు వక్రించడం అనేది మామూలు అనుకోండి. అప్పుడప్పుడు ఈ అతిచారం కూడా. అతిచారం అంటే ఒక్క రాశిలో సంవత్సర కాలం పాటు ఉండవలసినటువంటి ఆ గ్రహం సంవత్సరము ఉండకుండా ముందుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, అది వేరే విషయం. ఈ ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో, ఏ రాశి నుంచి ఉండకుండా అక్కడ సంవత్సరం పాటు ఉండకుండా ముందుకు వెళ్ళిందో ఆ దాన్ని అతిచారము అంటారు. అంటే చరించడం అంటే తెలుసు కదా, కదలటం. అతిచారం అంటే స్పీడ్గా కదలటం అనే అర్థంలో మనం చెప్పుకోవచ్చు ముందుకి. ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే, గురువు మనకి 18వ తారీఖు అక్టోబర్ నెలలో వరకు ఆయన మిథునంలోనే ఉంటారు. మిథునంలోనే సంవత్సరం కాలం ఉండాలి. కానీ 18 తర్వాత ఏమవుతుందంటే 19వ తారీఖు నుంచి ఆయన అతిచారం వలన కర్కాటక రాశి, మిథున రాశి తర్వాత వచ్చేటటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. తద్వారా ఫలితాలు ఏమైనా మారుతాయా, మారితే ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఏ రాసుల వారికి, 12 రాసులు కదండి, ఏ రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం.
అయితే దీనివల్ల మామూలుగా దేశమాన కాల మరి పరిస్థితులకు వేరుగా ఉంటుంది రిజల్ట్. మామూలుగా జాతక రీత్యా మనుషులకి సంబంధించినటువంటిది మామూలు ఫలితాలనే మనం ఇస్తుంది కూడా. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ మధ్యలో ఈ అతిచారంగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన మరలా నవంబర్ 12 నుంచి మార్చి 14 వరకు ఆయన వక్రగతిలో కూడా ఉన్నారు. అతిచారమే ఒక విశేషం అనుకుంటే, ఆ అతిచారంలో వక్రగతిలో ఉండటం అనేటటువంటి మరొక విశేషం. ఇటువంటివన్నీ కలిసి ఈ సంవత్సరంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించే చెప్పుకోబోతున్నాం. అయితే ఈ అతిచారం వల్ల మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా వచ్చినటువంటి తేడా ఏమీ ఉండదు. కర్కాటక రాశిలో ఏ రాశి వారికైనా సరే, కర్కాటక రాశిలో కనుక గురుడు ఉంటే ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు, మేషరాశి వారికి కర్కాటకం 4వ రాశి అవుతోంది కాబట్టి 4వ స్థాన ఫలితాన్నే ఇస్తారు. అలాగే సింహం ఉంది, 5వ సింహం ఉందనుకోండి, వృషభం ఉందనుకోండి, వృషభానికి 3వ రాశిలో కర్కాటకం, అంతే కదండి. అంచేత 3వ రాశి ఫలితాన్ని ఇస్తారు. మిథునానికైతే 2వ స్థానంలో ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకుంటున్నాం. కర్కాటకం మిథున తర్వాత కర్కాటకమే కదండి, అంటే 2వ స్థానంలో ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు కర్కాటకమే తీసుకున్నాం, కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి అది జన్మ రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తారో అది ఇస్తారు. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషం కూడా. అయితే ఈ వక్రంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు ఏ విధంగా మారతాయా అని చాలామందికి డౌట్ ఉంది. చాలామంది నా దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది శిష్యగణం అయితే కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఈ వృత్తిలో ఉండొచ్చు, లేకపోతే వారి ఇంటి దగ్గర చదువుకున్నటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కావచ్చు. చాలా 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 ఫోన్లు నాకు ఈ వక్రం గురించి, ఈ అతిచారం గురించి, ఈ అతిచారంలోనే వక్రం గురించి చాలామంది ప్రశ్నించడం జరిగింది. అందుచేత నేను అనుకోవటం, అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు ఆస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి, జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అయితే వేరే ఎవరికో చెప్పాలని కాదు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలని ఉద్దేశం కానివ్వండి, వారికి ఈ సంశయాలు తీరడానికి ఇందులో అవకాశం ఉంది. ఎందుకని అంటే, ఇక్కడ వక్రంలోకి వచ్చినా కూడా అతిచారంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తున్నారో వక్రంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు గురువు. ఎందుకని అన్నట్టయితే, వక్ర మార్గంలో సంచరించేటప్పుడు గురువుకు మిగతావన్నీ కూడా వెనక స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇది మిగతా గ్రహాలన్నీ, కుజుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, శని కానీ, ఇవన్నీ వెనక రాశి యొక్క ఫలితాన్ని సూచించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గురువుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నదండి. అది ఏమిటి అన్నట్టయితే, వక్రించి ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి ఫలితాన్నే ఇస్తాడు. వక్రించినటువంటి గురువు ఏ రాశిలో ఉన్నారో దానికి వెనకటి రాశి ఫలితాలు ఇవ్వటం అనేది లేదు. ఏ రాశిలో ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే అతిచారం వల్ల అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు, వక్రగతిలో కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు అయితే లేవు. కానీ ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే, ఈ గురు సంచారం వల్ల, అంటే అతిచారం వల్ల ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటి సశాస్త్రీయమైన పద్ధతిలో, ఇందులో నా కవిత్వం కానీ నా సొంత అభిప్రాయాలు కానీ ఏమీ చొప్పించడం జరగదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా దాటి ఒక్క మాట కూడా ఇప్పుడు చెప్పలేదండి, చెప్పను కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా. శాస్త్రాన్ని అందించాలనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఈ రాశుల మీద, గురు యొక్క సంచారం, అతిచారం మీద మీకున్నటువంటి ఆకాంక్ష, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో, ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలన్నీ విషయం తెలుస్తుంది. మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే మంచి రిజల్ట్ కూడా చెప్పడానికి వీలవుతుంది. ఇక్కడ మొదట
వృశ్చిక రాశి వారికి 19వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం నుండి 4వ తారీఖు 12వ నెల 2025 వరకు ఉండేటటువంటి 49 రోజులు కూడా ఈ గురువు మీకు 8వ స్థానం అంటే మిథునంలో ఉండవలసిన గురువు అతిచారం వలన 9వ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఈ 9వ స్థానంలో గురువు గారు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతులని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవేద్ గురువు గారు నవమస్తే 9వ రాశిలో సంచారం చేస్తున్నట్టయితే అక్కడ మనకు వచ్చేటువంటి ఫలితాలు అర్ధంచ ధనలాభం, స్వకులాచార మన కుల ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరింత శ్రద్ధ మనం చూపించడం జరుగుతుంది. అలాగే గృహలాభ, గృహం కొనుక్కోవటం కానీ లేదా తల్లిదండ్రుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మనకు సంక్రమించడం కానీ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. సుభోజనం, మంచి భోజనం, అది కూడా అదృష్టం ఉండాలండి. రోజు ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం టైంకి. అందులో పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఇవాళ పెళ్ళి కదా, అక్కడ ఏదో కొంచెం మామూలుగా నిత్యం మనం చేసే భోజనం కంటే కొన్ని విశేషమైనటువంటి పదార్థాలతోటి చాలా రుచిగా చక్కగా ఉంటూ ఉంటాయి. అలాంటి సుభోజనం కూడా దొరికే అవకాశం మనకి ఇక్కడ 9వ స్థానంలో గురువు సంచరిస్తున్నారు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి దొరికే అవకాశం ఉంది. నిత్య స్త్రీ జన సంపర్క, ఇదేంటంటే స్త్రీ సౌఖ్యం కూడా మనకి చాలా ఈ వృశ్చిక రాశి వారికి లభిస్తుంది 49 రోజులు అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉన్నదండి. విన్నారు కదండి. అది చేత ఈ విధమైన మంచి ఫలితాలే ఉన్నాయి. అట్లాగే ఇంకా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కొంతమంది వివాహం కానిటువంటి వారికి వివాహం కుదరటం కానీ వివాహం అవటం కానీ కూడా అవకాశం ఉంది అని ఈ విషయాన్ని మనం కొంచెం విశేషంగా చెప్పుకోవాలంటే ఇది శాస్త్రంలో ఇక్కడ కూడా చెప్పబడింది. ఎందుకు చెప్పబడలేదు? ఇక్కడ చెప్తోంది కదా, నిత్య స్త్రీజన సంపర్క అని చెప్పారు కాబట్టి అది కూడా ఆయనే మెన్షన్ చేశారు శాస్త్రకారులే. అంచేత ప్రత్యేకించి మనం ఏం చెప్పుకోక శాస్త్రం వరకు చెప్పుకుంటే సరిపోతుంది. అంచేత మీరు నిత్యము కూడా మీ శుభం జరిగినా అశుభం ఇచ్చినా, శుభ ఫలితాలు ఇచ్చినా అశుభ ఫలితాలు ఇచ్చినా కూడా ఆ దేవుడు మనకి ఏది ఇస్తే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించండి. నిత్యం పూజలో ఆయనకు 2 నిమిషాలు 3 నిమిషాలు కేటాయించండి. అంటే ఒక్క గురువుకని కాదు, ప్రతి నవగ్రహాలకి కూడా అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయాలు.